ఆ, ఇక ఎన్నికలు వస్తున్నాయి, ఓట్లు గుద్దురు అని లీడర్లు గల్లీల పొంట తిరుగుడు మస్తు చూస్తాం మనం. ఓట్ల కోసం కాళ్ళు మొక్కుతారు, కావాల్సిన అన్ని ఇస్తామని కథలు కూడా చెప్తారు. ఇదంతా దేశమంతా దునియా అంతా ఉండేదే కానీ గీళ్ళు ఇక రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తట్టుర్రులా జనాలు తెలివికొచ్చిర్రులా. ఇక నుంచి ఏం చేస్తే అది నడిచేది లేదనే తట్టే ఉంది కదా. ఒక ఆడ ఏకంగా మాకు రోడ్డు ఎత్తరా, లేకపోతే రాబోయే సర్పంచ్ ఎన్నికలను బైకాట్ చేయమంటారా అని వార్నింగ్లు ఇస్తుర్రు. మరి ఆ కథ ఏందో చూడాలి కదా. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం జీమాడుగుల మండలం నూర్మతి పంచాయతీ గాడికుంట గ్రామస్తులు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అవుతుందిలా. ఈ ఊరి జనాలు ఎంత లేదన్నా 30 ఏండ్లకించి నమ్ముకున్న ఒకటే పార్టీకి అంటే మన టీడీపీకి ఓట్లేసిరట. అయితే వాళ్ళకు రోడ్డు లేదన్నది వాళ్ళ బాధ. ఊరికే పోయి దారంతా గుంతలమయమై నడిచేందుకు మస్తు తిప్పలవుతుందట. గందుకే జనాలంతా సర్కార్ను గట్టి గోర్తుర్రు ఇన్నొద్దులు రోడ్డు వేయుర్రని. కానీ ఇప్పుడు ఇక అడుగులు లేదు ఏం లేదు, మేమే వేసుకుంటామన్నబట్టే. జనాలు కట్టపడి రోడ్డు వేసుకుంటే ఆడున్న ఆఫీసర్లు మాత్రం సప్పుడు చేస్తలేరట. జర మాకు రోడ్డేయుర్రి రోడ్డేరని అడిగిరట కానీ రోడ్డు రాకపోయి. ఇక ఈ కథ చూసిన సోషల్ మీడియా జనాలు మాత్రం సర్కారు చేయాల్సిన పనిని జనాలు చేసుకుంటుర్రు అంటే ఇక లీడర్లు ఎందుకు జీతాలు ఎందుకని గరం కాబట్టి ఇంకిందరు. గిదే కాదుల్లా, ఎవ్వరు ఇన్న అయినకపోయినా ఈసారి మాత్రం మేము తగ్గేదిలే అంటారు గాడుకుంట జనాలు. సర్కార్ ఎంబడే స్పందించి మా ఊరికి రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే రాబోయే సర్పంచ్ ఎన్నికలకు పక్కాగా బంద్ పెడతామని దమ్కి ఇచ్చినంత పనిచేస్తుర్రు. ఒక్క ఓటు సుత పడకుండా చూస్తామని ఊరంతా ఏకమై శబదాలు చేయబట్టే. ఓట్ల కోసం వచ్చేటోళ్లకు రోడ్డు మీదనే చెక్ పోస్ట్ పెడతామంటుర్రు. ఒకప్పుడు ఓట్ల కోసం జనాలు లీడర్ల చుట్టూ తిరిగేటోళ్ళు, కానీ ఇలా రోడ్డు వేయకుంటే మీ ఓట్లు మీకే ఉంచుకోర్రి అని మొండికేసిన జనాలను చూస్తున్నాం పూర్రి. జనాల నమ్మకానికి రోడ్డు మొండి చేసి చూపిస్తే ఈసారి లీడర్ల గుండెలలో రైలు పరిగెత్తుతున్నాయి కావచ్చు పో. అయినా మీదున్న దాకా ఈ ముచ్చట జరిగితే ఏదో ఒకటి చేస్తారు లేండ్రి అనుకుందరు అనబట్టే. మరి గింత కోపం జనాలు పెంచుకునేటట్టు చేసిన లోకల్ లీడర్ల మీద ఏమన్నా పెద్దసార్లు ఫైర్లు అవుతారో లేదో మరి చూడాలిగా.